ఎస్ఎన్ఆర్ మీడియా 24 న్యూస్కు స్వాగతం. ఈరోజు మన ముందు బీసీవాది అభ్యుదయవాది అయిన మన అన్నపరెడ్డి శ్రీనివాస్ గారు మన ముందున్నారు. వారిని ఈ ఇటీవల కాలంలో నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన విషాద సంఘటనలపై వారిని కొన్ని క్వశ్చన్లు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నాగర్ కర్నూలు జిల్లా ఉమ్మెర గ్రామంలో ఒక పసి బిడ్డని జరిగిన సంఘటనపై ఈరోజు మన రాష్ట్రం అట్టుడికిపోతుంది. ఈ సంఘటనపై అసలు ఈరోజు కుల వ్యవస్థ మీద మీ యొక్క అభిప్రాయం చెప్పండి. మంచి ప్రశ్న అడిగారండి. రాతియుగం నాటి వ్యవస్థలో ఏదైతే ఉందో ఆనాడు మను వ్యవస్థ ఏర్పాటు తర్వాత మనువాది ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ఈ కుల వ్యవస్థలు పుట్టుకొచ్చింది. రాతియుగం తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటంటే ముందు వర్ణం పుట్టింది, ఆ తర్వాత జాతి పుట్టింది, ఆ తర్వాత కులం పుట్టింది. కాబట్టి అదొక చాలా పెద్ద సబ్జెక్ట్. అది కుల వ్యవస్థ అనేది ఏది ఏమైనా ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలంటే ఆ దేశం యొక్క భవిష్యత్తులో అగ్రరాజ్యాల కంటే మించి మన దేశం ఎదగాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి నాయకుడు, ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని భావిస్తూ ఉన్నారు. కానీ అది ఈ రకమైనటువంటి సందర్భాలు, ఈ రకమైనటువంటి సన్నివేశాలు జరుగుతూ ఉంటే ఈ దేశం ఎటుపోతుందో అని చెప్పి మాలాంటి ప్రజాస్వామ్యవాదులకి చాలా భయంకరమైనటువంటి బాధ కలుగుతూ ఉంది. కుల వ్యవస్థ అనేది ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక జాడ్యంలాగా పట్టి పీడిస్తూ ఉంది. కులం అనేటప్పటికీ అగ్రవర్ణం, పేదవాడు, క్షూద్రుడు, లేనివాడు అని అంటూ రకరకాలైనటువంటి క్యాప్షన్స్ పెట్టుకుంటూ ఈ దేశాన్ని ఈ కుమ్ములాటల్లోనే ఉంటున్నాం తప్ప ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్దామన్న ఆలోచన ఎవరికీ లేదు. కాబట్టి ఏదైనా మొన్న జరిగినటువంటి నాగర్ కర్నూల్లో జరిగినటువంటి సందర్భం ఇది జాతి క్షమించినటువంటి జాతి అంటే ఇక్కడ బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓసీయా, మైనారిటీ అని కాదు, మానవ జాతి క్షమించరా అన్నటువంటి సన్నివేశం అది. దీన్ని పూర్తిగా మేము ఏకకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. ఇది దేశానికి అంత మంచిది కాదు. కాబట్టి దీనిపైన వెంటనే మనం చాలా ప్రజల్లో చైతన్యం కలగాలి. ఒక అగ్రవర్ణాలు వాళ్ళు ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేశారు. మేము పేరెనక ఒక రెడ్డనో, ఒక చౌదరనో, ఒక బ్రాహ్మణ ఏదో నాయక అట్లా రకరకాలైనటువంటి పెట్టుకోవడం వల్లనే ఆ తర్వాత ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయాల్లో అన్ని రకాలుగా వెనకబడినటువంటి ప్రజలు, కింద స్థాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చైతన్యం వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ పేరెనక మాకు ఇది కావాలంటూ పొడిగించడం జరుగుతూ ఉంది. అదే రకంగా అధికారులు, ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు కూడా ఇవాళ వాళ్ళ పేరెనక ఆ కులాన్ని పొందపరచడం వల్ల ఇది దేశానికి నష్టమే తప్ప లాభం లేదు. కాబట్టి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఇంకా దేవాలయాల్లో కుల వివక్షత కొనసాగుతుందని మీరు అభిప్రాయపడుతున్నారా? నేను ఇందాక చెప్పినట్టుగా ముందు ఇమ్మీడియట్గా ఈ కుల వ్యవస్థని మనం అందరం కూడా స్వచ్ఛందంగా సుమోటోగా దీన్ని రద్దుపరచాలి. ఇవి దేశంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాలు అప్పుడప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి కొన్ని దేవాలయాల్లో కొన్ని కులాల వారిని రానివ్వట్లేదని కూడా ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆపాలి. వివక్ష జరుగుతూ ఉంది, కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. మరీ ఎక్కువగా జరగట్లేదు కానీ కొన్ని ఏరియాల్లో జరుగుతూ ఉంది. దాన్ని కూడా నిర్మూలించాలంటే అగ్రవర్ణాలైనా, బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా వాళ్ళ పేరెనక ఆ కులాన్ని పొందుపరచకపోవటం వల్ల ఉంటే ఇది భవిష్యత్తు తరాలకి మంచి బంగారు బాటగా ఉంటుందనేది నా యొక్క అభిప్రాయం. దేవాలయాల్లో ఖచ్చితంగా వివక్ష జరుగుతూ ఉంది. దేవాలయాల్లో భవిష్యత్తులో కూడా ఎటువంటి వివక్ష జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే భగవంతుడికి ప్రజలకి, మానవ జాతికి మధ్య సంబంధం ఏంటంటే భక్తి ఒక్కటి మాత్రమే, కులం కాదు. కాబట్టి దీన్ని వెంటనే అటువంటి ఆలోచనలు ఎవరైనా ఉంటే వెంటనే దాని నుంచి బయటకు వచ్చి ప్రతి దేవాలయాన్ని, ప్రతి దేశాన్ని, ప్రతి రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పరచుకోవాలి తప్ప కుల వ్యవస్థలో, కుల జాడ్యంలో కనుక కంటిన్యూ జరిగితే ఈ దేశం ముందుకు పోవటం కాదు కదా, ఇంకా అట్టడుగు స్థాయికి చేరటం అనేది జరుగుతుందేమోనని మా ప్రజాస్వామ్యవాదులుగా
ఒక బీసీ వాదిగా మేము చాలా బాధపడతా ఉన్నాం. సార్, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరి గ్రామంలో అసలు శివరాత్రి రోజు ఏం జరిగిందని దీన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఇది వాస్తవానికండి ప్రతి సంవత్సరం కొన్ని వందల సంవత్సరాలుగా ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. అది అక్కడ ఒక పెద్ద జాతర జరుగుతూ ఉంటుంది. అక్కడ మల్లన్న స్వామికి సంబంధించినటువంటి జాతర ఏదైతే ఉందో ఆ జాతర జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ లేనటువంటి ఇది ఆ రోజు అక్కడ జరిగినట్టు 17, 18, 19 ఈ 3 రోజుల్లో మంచి జాతర జరుగుతుంది. సుమారు 50,000 నుంచి 1,00,000 మంది జనం అక్కడ మల్లన్న స్వామిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. మరి అక్కడ నిన్న జరిగినటువంటి ఎవరైతే చాకలి చంద్రకళ అనేటటువంటి ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ యొక్క పిల్లలు కుల వివక్షతతో కులానికి సంబంధం లేకుండా ఒకళ్ళు మాలవాళ్ళని ఇంకొకళ్ళు మాదిగ వాళ్ళని చేసుకోవడం వల్ల ఒక సమస్య చుట్టుకుంటూ వచ్చారు. అదే కాకుండా ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏం చేసుకుంటూ వచ్చారంటే అక్కడ అంతకుముందు జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి కక్షలు కార్పణ్యాలను కడుపులో పెట్టుకొని జరిగినటువంటి సంఘటనగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డిని లేకపోతే సుదర్శన్ రెడ్డిని సతీష్ రెడ్డిని కొంతమంది ఎవరైతే ఉన్నారో అక్కడ సర్పంచ్ ప్రధానంగా ఏంటంటే సర్పంచ్ గ్రామ పంచాయతీ సర్పంచి ఆ గ్రామానికి ఆ పంచాయతీకి మొదటి ప్రథమ పౌరుడిగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఆ దేవాలయానికి కర్తగా ఉన్నటువంటి తను ఇలా చేయటం అనేది నిజంగా ఇది సిగ్గుచేటైనటువంటి విషయం. కాబట్టి ఏది ఏమైనా ఆ రోజు అక్కడ జరిగింది తప్పు తప్పు తప్పు. ఇది ప్రజాస్వామ్యవాదులుగా అదే రకంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మాలాంటి వాళ్ళు కూడా దీన్ని హర్షించాం. మానవులు దేవుడికి మధ్య ఉన్నది కేవలం భక్తి మాత్రమే తప్ప కులం కాదు. ఇది గమనించండి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ జరిగినటువంటి వివక్ష చాటినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన ప్రభుత్వం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. సార్, ఇప్పుడు చట్టాలు కొందరికే చుట్టాల్లాగా మారినాయి అనటానికి ఇలాంటి ఇన్సిడెంట్లు కొన్ని ఉదాహరణలు అవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం? ఇది నిజం సార్. ఎందుకంటే ఇటీవల కాలంలో అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే మనకు ఉన్నటువంటి సజ్జనర్ గారు వారి యొక్క విధి ధర్మంలో వెంటనే చర్యలు తీసుకొని వెంటనే న్యాయం చేయటం జరిగింది అక్కడ. మరి నిన్న జరిగినటువంటి ఇక్కడ ఒక బీసీలకి ఒక ఎస్సీలకి ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కడైనా ఏదన్నా అన్యాయం జరిగితే వాళ్ళు మొరపెట్టుకున్నా కూడా స్పందించినటువంటి అధికార యంత్రాంగాన్ని చూసి నిజంగా సిగ్గుపడుతున్నాం. ఇది తప్పు. భారత రాజ్యాంగ వ్యవస్థలో అందరికీ దిక్కుగా భావించేటటువంటి కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో పోలీసు సంస్థ ప్రధానంగా రక్షించేటటువంటి పోలీసు సంస్థ కొన్ని సందర్భాల్లో వాళ్ళ యొక్క అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళకి అన్యాయం జరిగితే వెంటనే శిక్షిస్తూ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ ఘోష పట్టించుకోకుండా వాళ్ళ వాదన వినిపించకుండా వాళ్ళపైనే తిరిగి కేసులు పెట్టి వాళ్ళనే శిక్షించడం అనేది నిజంగా ఇది సిగ్గుచేటు. భారత రాజ్యాంగంలో మొన్న ఐపీసీ అనే సెక్షన్స్ మన బ్రిటిష్ ప్రభుత్వంలో ఉండేవి, ఇండియన్ పీనల్ కోడ్స్. కానీ ఇటీవల కాలంలో భారత పార్లమెంట్ బిఎన్ఎస్గా దాన్ని తీసుకురావడం జరిగింది. అటువంటి వ్యవస్థలను మార్చుకుంటూ వస్తున్నారు కానీ మూలం ఏదైతే ఉందో దాన్ని మార్చట్లేదు. కొన్ని ఏరియాల్లో నిజం చెప్తున్నానండి, అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళు నిజంగా తప్పు చేసినా ఎవరైతే బాధితులు ఉంటారో కింద స్థాయి వాళ్ళు కింద కులానికి సంబంధించిన వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్తే నిజంగా అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళు ఫోన్ చేసి ఇది ఇలా జరిగింది అంటే ఈ కేసులు కూడా తీసుకోవట్లేదు. ఇది వాస్తవం. ఇది నమ్మినా నమ్మకపోయినా ఈ వ్యవస్థలో ఇది భారత రాజ్యాంగ వ్యవస్థలో ఇది తప్పు. ప్రభుత్వ అధికారులు అంటే ప్రధానంగా ప్రజలను రక్షించాల్సినటువంటి రక్షక వ్యవస్థ ఏదైతే ఉందో దాన్నే పోలీసు వ్యవస్థ. ఆ పోలీసు వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా అందరినీ వాళ్ళ బిడ్డలుగానే భావించాలి. ఇది కొందరికి చుట్టాలుగా మరికొందరికి చట్టంగా పనిచేస్తుంది. ఆ సందర్భంలో ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే చట్టం తన పని తను చేసుకుపోతుంది అని అంటున్నారు, డిలే చేస్తున్నారు. ఇది అన్యాయం. రాజ్యాంగంలో పదవులు అనుభవిస్తున్న వారు ఈ వివక్షతను సమర్థిస్తూ ఎంతవరకు?
100% తప్పు. భారత రాజ్యాంగ వ్యవస్థలో ఏర్పడ్డటువంటి భారత రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులను అలంకరించినటువంటి పాలకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఉన్నత అధికారులు కానీ ఎవరైనా సరే ఈ వివక్ష పట్ల ఏమాత్రం సానుకూలంగా వ్యవహారం చేస్తే వాళ్ళు దిగజారిపోవడమే తప్ప వాళ్ళకి జరిగే ప్రయోజనం లేదు. ఉదాహరణకి చెప్పాలంటే నాగర్ కర్నూలులో జరిగినటువంటి ఒక బీసీ ఎస్సీలకు చెందిన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వెంటనే ప్రశ్నించినటువంటి ఈ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రవర్ణ నాయకులు నోరు మెదకపోవటానికే ఈ గొడవ రావడానికి ప్రధాన కారణం. నిజంగా భారత రాజ్యాంగ పదవి ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు నిజంగా దీనిపైన స్పందించుండుంటే, ఆయన కులానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టే ఈయన సరిగా స్పందించలేదని చెప్పి రాష్ట్రం అంతా కోడై కూస్తూ ఉంది. ఇది 100% తప్పు. ఎందుకంటే ఒక తల్లి స్థానమో, తండ్రి స్థానమో, లేకపోతే కుటుంబ పెద్ద స్థానంలో ఉండేటటువంటి ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనిపైన వెంటనే స్పందించి న్యాయం ఖచ్చితంగా అందరి పక్షాన న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత వారికి ఉంది. భారత రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, చివరికి ముఖ్యమంత్రి అయినా, చివరికి ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతులైనా సరే వారి వారి కుటుంబం వాళ్ళు ఎవరైనా నిజంగా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సమాజానికి మంచి మార్గనిర్దేశం అవుతుంది. కాబట్టి పాలకులు దీనిపైన ఆలోచన చేయాలి. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని సొంత కులం అని చెప్పేది ఆలోచన చేయకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రధానంగా మానవతావాదిగా, ప్రజాస్వామ్యవాదిగా ఒక బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఆయా సంఘాల ప్రతి ఒక్క నాయకులు ఉన్నారో సమస్య వచ్చినప్పుడు మాత్రమే రోడ్డెక్కుతున్నారు. కానీ అంతిమంగా నిజంగా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ క్షేత్రస్థాయిలో వాళ్ళని ఏ రకంగా చైతన్యపరచాలనే దాని మీద నిరంతరం పనిచేయాలని చెప్పి కూడా నేను ఒక బీసీ వాదిగా, ఒక ప్రజాస్వామ్యవాదిగా ఈ సమాజం బాగుండాలని కోరుకునే వారిలో ప్రధాన అనుచరుడిగా, ప్రధాన వ్యక్తిగా భావిస్తున్నటువంటి నాకు ఇది మంచిది అనే ఉద్దేశం నాకు ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే అందరూ కూడా చక్కగా మంచి దారిలో ఆలోచన చేయాలి. అగ్రవర్ణాల మీద గొడవ వస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఒకటే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళకూడదు. అదే రకంగా అగ్రవర్ణాలు వాళ్ళు తప్పు చేసినప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వెళ్లకుండా, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల మీద యుద్ధం జరిగినప్పుడు అగ్రవర్ణాలు కక్ష కట్టకుండా ఒక సంప్రదాయబద్ధమైనటువంటి స్నేహపూర్వమైనటువంటి స్నేహాన్ని అనుభవిస్తూ మానవ జాతి అంతా ఒకటే, మానవ శ్రేయస్సే ముఖ్యమని అందరూ కలిసికట్టుగా పనిచేయాలనేది నా యొక్క ఆకాంక్ష, నా కోరిక. ఎనీహౌ ఏది జరిగినప్పటికీ ప్రభుత్వ పాలకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మరియు అగ్రవర్ణాలు కానీ, అధికారులు కానీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించి తగు న్యాయం చేయాలని చెప్పేసి మా మీడియా ద్వారా ఈరోజు కోరటం జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. సెలవు తీసుకుంటాను. నమస్కారం.